గేమ్ కనబడుతుంది. వైసీపీకి వచ్చినటువంటి వాళ్ళది తీయట్లా. ఇక్కడ నోటీసులు అయితే అందరికి ఇచ్చారు. నిన్న విచారణ జరిపింది వీళ్ళ వరకే. వాళ్ళకి నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్తే ఏమంది, కోర్టులో ఇన్వాల్వ్ కామని చెప్పింది. అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ కామని 26కు వాయిదా వేసింది. 26వ తారీఖు అంటే కరెక్ట్గా ముందున. ఆ రోజున కూడా ఏంటి, వీళ్ళ వెర్షన్ తీసుకుంటారు అంతే. అప్పటికప్పుడు తీర్పిస్తారని ఏం లేదు కదా, అయిపోతాయి. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు దాన్ని ఆమోదించేశారనుకోండి, రేపు మాపు అంటే ఆమోదించద్దు అని నోటీస్ ఇవ్వడానికి కూడా, అంటే వీళ్ళకి నోటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. కాబట్టి ఆ పాయింట్తో వర్కౌట్ కాదు. ఇక అప్పుడు ఒకవైపుదే తీసేస్తే కనుక 4+1 5 ఓట్లు తీసేసినట్టు, తెలుగుదేశం పార్టీకి 5గురు తగ్గినట్టు, 23లో 5గురు తగ్గినట్టు. అప్పుడు 19 మందే కదా ఉండేది. 18 మందికి ఇంకా దగ్గరగా 25-26 రావాల్సి వస్తుంది. కాబట్టి అంత అయితే సాధ్యం కాదు. అప్పుడు ఏదైనా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే 8 నుంచి 10 మంది వైసీపీ పట్ల అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ ఆ సిచ్యుయేషన్ వస్తుందంటే వాళ్ళది కూడా పార్టీ మారుతున్నారు కాబట్టి అని వేటు వేసేసి రకాలే వీళ్ళు అట్లాంటివి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆదిమూలం తెలుగుదేశంకి వెళ్తున్నారు, లేకపోతే మొన్న ఎవరో అనౌన్స్ చేస్తున్నారు కదా కొంతమంది పార్థసారథి, అట్లాంటి వాళ్ళకి ఎవరైనా వాళ్ళది రాజీనామా చేస్తే